హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెత్తని పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకును వేసుకోవాలి. 1 కప్ శనగపిండి వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వాముని మ్యాష్ చేసి వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకుంటే పకోడీలు మెత్తగా రుచిగా వస్తాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పకోడా మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లా వేసుకోవాలి. వెంటనే కలపకుండా కాసేపు అయ్యాక కలుపుకోవాలి. పకోడీలు బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసేయాలి. ఇప్పుడు వేడివేడి పకోడా రెడీ అయిపోయింది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి పకోడీలను తింటే హాయిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.